ఎవరిది ఘన విజయం ఎవరికి పరాభవం ఏ పార్టీకి ఎన్ని సీట్లు ఈసారి అధికార పీఠం ఎవరికి దక్కేను ఏపీలో జరుగుతున్న ఈ క్యాల్కులేషన్ల అన్నింటికీ మూలాధారం పోలింగ్ పర్సెంటేజ్లే ఆ శాతాల మీద నెలకొన్న సస్పెన్స్ కూడా వీడిపోయింది కాకపోతే నమోదైన పోలింగ్ పర్సెంటేజ్ల చుట్టూ ఎవరికి వాళ్ళు నిర్మించుకున్న పొలిటికల్ ఆస్పిరేషన్లు కూడా వెరీ ఇంట్రెస్టింగ్ ఇవన్నీ ఒకెత్తైతే పోలింగ్ ముగిసినా హడలెత్తిస్తున్న హింస ధ్వని రాగం ఒకెత్తు ఎస్ ఇప్పటికీ ఎన్నికల హింసతో భగ్గున మండుతోంది ఏపీ ఏపీలో ఇప్పటికీ తగ్గని బీపీ అటు పోలింగ్ పర్సెంటేజీల టెన్షన్లు చల్లబడని హింసధ్వని రాగం దాడులు ప్రతిదాడులతో పోలీసుల్లో పరేషాన్ పోలింగ్ ముగిసి 24 గంటలు దాటినా భగ్గున మండుతూనే ఉంది ఆంధ్ర రాష్ట్రం తిరుపతి కారంపూడి చంద్రగిరి తాడిపత్రి ఎటు చూసినా హింసాత్మక ఘటనలతో అట్టుడుగుతోంది ఏపీ అనంతపురం జిల్లా తాడిపత్రిలో అయితే పరిస్థితి విషమిస్తోంది టీడీపీ వైసీపీ కార్యకర్తల రాళ్ల దాడిలో సిఐ మురళీకృష్ణకు గాయాలయ్యాయి టీడీపీ నేత సూర్యముని ఇంటిపై రాళ్ల దాడి జరిగింది ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటి వైపు వందలాది మంది కార్యకర్తలతో వెళ్లారు జేసీ ప్రభాకర్ రెడ్డి టియర్ గ్యాస్ ప్రయోగించి అడ్డుకున్నారు పోలీసులు చంద్రగిరి వైసీపీ అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ కారుపై దాడి జరగడంతో రామిరెడ్డిపల్లిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది తిరుపతి మహిళా యూనివర్సిటీ ఎదుట ఆందోళన చేసిన టీడీపీ శ్రేణులు కార్లను ధ్వంసం చేశారు పోలీసుల వజ్రవాహనం కూడా ధ్వంసమైంది స్ట్రాంగ్ రూమ్ లో పరిశీలించేందుకు వెళ్లిన చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నానిపై దాడి జరిగింది రాళ్లు కర్రలతో దాడికి పాల్పడడంతో ఆయన భద్రతా సిబ్బందికి గాయాలయ్యాయి పల్నాట సోమవారం అగ్నిగుండంలో మారిన నూజండ్ల గ్రామంలో మంగళవారం కూడా అదే ఉద్రిక్తత టీడీపీ వైసీపీ కార్యకర్తలు పరస్పరం ఘర్షణకు దిగి రాళ్లు రువ్వుకున్నారు కారంపూడిలో టీడీపీ వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగి టీడీపీ ఆఫీస్ వాహనాలు ధ్వంసమయ్యాయి సిఐ నారాయణ స్వామి కూడా గాయపడ్డారు ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం పరిధిలో కూడా ఇదే పరిస్థితి వైసీపీ టీడీపీ వర్గాల మధ్య ఘర్షణ ముదిరి రాళ్ల దాడికి దారితీసింది 7 గాయపడ్డారు సత్తెనపల్లి నర్సరావుపేటలో హింసాత్మక ఘటనలపై భిన్నంగా స్పందిస్తోంది అధికార పార్టీ లా అండ్ ఆర్డర్ అంశంలో పోలీసులు ఫెయిల్ అయ్యారని వాళ్ళు టీడీపీతో కలిసిపోయారా అనే అనుమానం ఉందని వాదిస్తోంది వైసీపీకి మద్దతు ప్రకటించిన గ్రామాలపై టీడీపీ కార్యకర్తలు దాడులు చేసినా పోలీసులు ప్రేక్షకుల్లా మారిపోయారనేది వైసీపీ వర్షన్ అరవింద్ బాబు గారు 7 కార్లు వేసుకొని తిరుగుతా ఉన్నారు ఆయనకి ఎలక్షన్ కమిషన్ రూల్స్ ఏం పనిచేయవు నేను ఉదయం 8 గంటలకే నేను ఒక వీడియో పంపించాను ఎస్పీ గారికి బయట నుంచి మరి వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో మాకు తెలియదు కానీ హిందీ మాట్లాడుతూ ఉన్నారు బౌన్సర్లు ఉన్నారు వాళ్ళందరినీ కారులో ఎక్కించుకున్నారు కనీసం 100 మంది కారులో ఎక్కారు అని చెప్పి స్వయంగా నేను వీడియో కూడా పెట్టాను ఎస్పీ గారికి ఎటువంటి చర్యలు లేవు ఏకపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు మద్దతు తెలియజేస్తూ ఉన్నారు మా శాసనసభ్యులు గెలుస్తూ ఉన్నారు నాకు సంకేతం వెళ్ళిన తర్వాత నిన్న మీరు చూడండి ప్రతి నియోజకవర్గంలో పోలింగ్ దాకా పోలింగ్ తర్వాత తెలుగుదేశం చేసిన అరాచకం అందరూ కూడా చూశారు ఎంత దారుణంగా ఉందంటే ఆర్తనాదాలు రాత్రి 10 గంటలకు కూడా మా ఊర్లో మమ్మల్ని కొడుతున్నారు సార్ మా ఊర్లో మాకు రాడ్లు పెట్టి కొడుతున్నారు రాళ్ళు వేస్తున్నారు పెట్రోల్ బాంబులు తయారు చేసి ఇసురుతున్నారు అంటే పోలీసులు ఫోన్ చేస్తే ఇదిగో వెళ్తున్నాం అదుగు వెళ్తున్నాం అంటారు ఒక పోలీసు ఆఫీసర్ నుండి మేము 9 ఉన్నామండి మేము ఎక్కడ చేయమండి వాళ్ళు అంటారు ఇంత దారుణమైనటువంటి సంఘటనలు పల్నాడులో జరిగాయని చాలా బాధపడతా ఉన్నా 6 బూతుల్లో రీపోలింగ్ జరపాలని డిమాండ్ చేస్తూ సీఓ మీనాను కలిశారు మంత్రి అంబటి రాంబాబు కొన్ని గ్రామాల్లో ఇప్పటికీ టీడీపీ నేతలు దాడులు చేస్తున్నారని మహిళలపై కూడా దాడులు చేస్తున్నారని పల్నాడులో ఉన్న భయానక స్థితిని ఈసీకి వివరించారు మంత్రి అంబటి ఇలా ఉంటే ఏపీలో పోలింగ్ శాతంపై సస్పెన్స్ కొనసాగుతోంది
ఏపీలో పోలైన మొత్తం ఓట్లు 81% పైనే అన్నది ప్రస్తుతానికి ఉన్న అనధికారిక లెక్క. 2019 ఎన్నికల్లో నమోదైన 79.8% కంటే 1.2% ఎక్కువ. పోలింగ్ జరిగిన తీరుపై వైసీపీ పూర్తి పాజిటివ్ ఫీల్ తో ఉంది. పోలింగ్ పర్సెంటేజీ పెరిగినంత మాత్రాన ప్రభుత్వ వ్యతిరేకత పెరిగినట్టు కాదని వాదిస్తోంది. పశ్చిమ బెంగాల్లో పోలింగ్ శాతం పెరిగినా ఫలితంలో మాత్రం మార్పు కనిపించలేదు. 2014లో కంటే 2019లో దేశవ్యాప్తంగా ఓటింగ్ పర్సెంటేజీ పెరిగింది కానీ ఎన్డీఏ ఖాతాలో గతం కంటే ఎక్స్ట్రా సీట్లే పడ్డాయని ఫ్లాష్ బ్యాకుల్ని తవ్విదీసి పర్సెంటేజీ థియరీని తిప్పికొడుతోంది అధికార పార్టీ. వృద్ధులు, మహిళలు, వికలాంగులే క్యూ లైన్లలో ఎక్కువగా కనిపించడం తమకే అనుకూలమని వాదిస్తోంది.